UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జానీ మాస్టర్ వ్యవహారంతో పవన్ బుక్కయ్యారా? అల్లు అర్జున్ జనసేనానిపై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకోనున్నారా? మెగా వర్సెస్ అల్లు లుల్లి ఇంకా చల్లారలేదా? తాజా వ్యవహారంతో అల్లు మాస్టర్ ప్లాన్ నిజమేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మామూలుగా అయితే ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో జరిగే విషయాలకు కూడా దూరంగా ఉండే అల్లు అర్జున్ ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలపై స్పందిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఎలక్షన్ అప్పుడు మొదలు ఎన్నికల తర్వాత ఆయనలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించడంతో మెగా అభిమానులే కాదు మెగా హీరోలు, జనసేన నాయకులు ఈ విషయాన్ని జీర్ణించుకోవడం లేదు. అందుకే అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా అల్లు అర్జున్ పై విరుచుకుపడుతున్నారు. దీనికి తోడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ చేస్తున్న కమెంట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉంటే సర్దుమణిగిపోయిందనుకున్న వివాదం కాస్త ఈ దెబ్బతో ముదురుతుంది అనిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ సమయం కోసం ఎదురు చూశారు. అయితే ఆ సమయం జానీ మాస్టర్ రూపంలో ఆయనకు లభించిందని చెప్పవచ్చు. దీంతో మాస్టర్ ప్లాన్ వేసిన బన్నీ తాజాగా పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు ఒక్కసారిగా ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోవడానికి జానీ మాస్టర్ పై ఆరోపణలు చేసిన బాధిత యువతికి అల్లు అర్జున్ కాల్ చేసి మరీ సానుభూతి ప్రకటించాడు. అలాగే సినిమాల్లో ఛాన్స్ ఇస్తాను అన్నాడు. దీంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే జానీ మాస్టర్ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరారు. పవన్ కి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేగంగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటూ పార్టీపై మరింత మంచి ఇమేజ్ వచ్చే ప్రయత్నం చేశారు జానీ. అయితే అలాంటి వ్యక్తిపై సడన్ గా ఇలాంటి ఆరోపణలు వినిపించడంతో వైసీపీ శ్రేణులతో పాటు మరికొంతమంది జనసేన నుంచి జానీ మాస్టర్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయగా నిన్న జానీ మాస్టర్ పై యాక్షన్ తీసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వ్యవహారం ముదురుతున్న వేళ పవన్ కళ్యాణ్ పార్టీకి చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు విరుద్ధంగా బాధిత యువతికి సపోర్టుగా నిలిచారు బన్నీ. దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ ఇటు పవన్ కళ్యాణ్ గొడవకు జానీ మాస్టర్ పావుగా మారిపోయాడు అనే వార్తలు స్పష్టమవుతున్నాయి. ఇక్కడ మరొక విషయం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ కు యాంటీగా ఉన్నవారు జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా పోస్టు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే పూనం కౌర్, సింగర్ చిన్మయ్తో పాటు పలువురు వైసీపీ శ్రేణులు కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ పై రివెంజ్ తీర్చుకోవడానికి బన్నీకి జానీ మాస్టర్ పేరిట ఒక మంచి ఆయుధం దొరికిందని అంటున్నారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల విషయానికి వస్తే 21 సంవత్సరాల మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో ఒక షోలో తనకు పరిచయం అయ్యాడని, ముంబైకి షూటింగ్ నిమిత్తం వెళ్లినప్పుడు అక్కడ హోటల్లో బస చేయగా ఆ సమయంలో తనపై లైంగికంగా దాడి చేసి అత్యాచారం చేశాడని, అంతేకాదు పలుమార్లు నార్సింగిలోని తన నివాసంలో అత్యాచారానికి పాల్పడ్డాడని, క్యారవాన్ లో కూడా ఎన్నోసార్లు లైంగిక వేధింపులకు గురి చేస్తాడంటూ బాధిత యువతి పోలీసుల ముందు తన బాధను చెప్పుకుంది. దీంతో తాజాగా నార్సింగి పోలీసులు జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506 అంటూ పలు కేసులు నమోదు చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.